నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిసారి నిలబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఇక్కడ నిలబడడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. అలాగనే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన చుట్టూ కొంతమంది మనుషులు ఉన్నారు కదా, మనుషులు ఉన్నారా లేదా, మనుషులు ఉంటారు. వాళ్ళతో మనకి సంబంధాలు బాంధవ్యాలు ఉంటాయి కదండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క బంధం మనకు ఉంటుంది. పక్కన ఇంటి కుటుంబ సభ్యులతో కొన్ని బంధాలు ఉంటాయి. తర్వాత కొంతమంది మనుషులతో మనకి స్నేహబంధం అని, లేకపోతే ఇంకా ఉద్యోగంలో కొలీగ్స్ అని, ఇలాగా రకరకాలుగా మనం సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాం. ఒక కుటుంబంలో చూస్తే మనం ఒక రకంగా అక్కగా ఉండొచ్చు, చెల్లిగా ఉండొచ్చు, లేకపోతే ఆ మగపిల్ల అయితే తమ్ముడిగా ఉండొచ్చు, అన్నగా ఉండొచ్చు. ఇలాగా మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మనుషులతో మనకి కొన్ని సంబంధ బాంధవ్యాలు ఈ లోకంలో మనం కలిగి ఉన్నాం. అలాగే దేవునితో కూడా మనకి కొన్ని సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉన్నాం. దేవుడు కూడా ఆయన మనల్ని ఏ రీతిగా మనతో సంబంధాన్ని కలిగి ఉన్నారు, లేకపోతే మనం దేవునితో ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నాం, దేవుడు మనకు అసలు ఏమై ఉన్నాడు అనేది మనందరికీ బాగా తెలుసు. మనం ప్రతిరోజు కూడా చేసే ప్రార్థనలో ఈ మాట మనం వాడుతూనే ఉంటాం. అయితే ఇందులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో ఈరోజు మనతో మాట్లాడాలని దేవుని సేవకురాలుగా మీ మధ్య నిలబడ్డాను. అదేంటంటే మనం ఎక్కువగా ప్రార్థన చేసే ఒక అంశమే. ఆ అంశాన్ని గురించి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు దేవుడు మనకేమైనాడు, మనము దేవునికి ఏమై ఉన్నాము అనేటువంటి అంశాన్ని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక అంశం ఏంటంటే, ఇదిగో మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట ద్వారా ఈరోజు మనల్ని సంధించబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనేది మనం ఈ రోజున గ్రహించబోతా ఉన్నాం. మనకి తెలుసు దేవుడు మనకి ఏమై ఉన్నాడో, ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. అయితే ఆయన మనకు తండ్రిగా ఉన్నప్పుడు, మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నప్పుడు ఎటువంటి అనుభవాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిని నడిపించాలనుకుంటున్నాడు. ఒక తండ్రితో ఒక కుమారునికి సంబంధం ఉన్నప్పుడు ఆ కుమారుడు చేయాల్సిన పని, ఒక తండ్రితో ఒక కుమార్తెకు సంబంధం ఉన్నప్పుడు ఆ కుమార్తె చేయవలసినటువంటి పని, ఒక తండ్రితో ఒక కుమారునికి సంబంధం ఉన్నప్పుడు ఆ కుమారుడు ఆ తండ్రి దగ్గర నుంచి పొందుకోవలసిన ఆశీర్వాదము, ఒక కుమార్తె తన తండ్రితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ కుమార్తె పొందుకోవలసినటువంటి ఆశీర్వాదము ఎలాగుండాలో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఆయన మనతో మాట్లాడబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు తండ్రిగా ఉంటానని ఆయన అనేక మందికి వాగ్దానం చేశారు. నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చాలా మందితో ఆయన వాగ్దానం చేసి ఆయన తండ్రిగా ఉండి వారిని నడిపించినట్లుగా లేఖనాల్లో మనకి కనబడతా ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతో మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే, ఇది దేవుడు నాతాను అనేటువంటి ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ఒక ప్రవచనం. నాతాను అనేటువంటి ప్రవక్తతో దేవుడు చెప్పి, ఇదిగో నువ్వు వెళ్ళి దావీదుతో చెప్పమన్నప్పుడు దావీదుతో చెప్తున్నటువంటి మాటలు ఈ మాటలు.
దావీదు తన నగరంలో కూర్చొని చాలా సంతోషిస్తూ, అయ్యో నేను మంచి నగరంలో ఉన్నాను, అయితే నా దేవుడు డేరాలలో, ఆయన గుడారాలలో నివసిస్తున్నాడు, నా దేవుని కోసం ఒక మంచి మందిరాన్ని కట్టాలని ఆలోచన చేస్తూ ప్రవక్తని పిలిచి నేను ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అని ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రవక్తకి దేవుడిచ్చినటువంటి మాట అన్నమాట. దేవుడు ఏమని చెప్తాడంటే, మంచిదే, సరే దావీదు నీకు వచ్చిన ఆలోచన చాలా మంచిది, అయితే ఆ మందిరాన్ని నీవు కాదు కట్టేది, ఎవరు కడతారు? నీ కుమారుడైన సొలొమోను కడతారు. అయితే సొలొమోనుకి మందిరం కట్టేటప్పుడు సొలొమోనుని దేవుడు ఏ రీతిగా బలపరుస్తారో అక్కడ దేవుడు నాతానుకు చెప్తే నాతాను వచ్చి దావీదుతో చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో నాకు మాట కూడా చాలా నచ్చింది. ఇందాక మనం చదివాం కదా, నేను అతనికి తండ్రినై ఉందును, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపం చేసిన ఎడల. ఓకే, ఇది మన అంశం. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై. ఎవరికి నేను తండ్రిగా ఉంటాను అని చెప్తున్నాడు? ఎవరికి తండ్రిగా ఉంటానని చెప్తున్నాడు? సొలొమోనికి నేను తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. అతడు పాపం చేసిన ఎడలా, లేకపోతే అతడు ఒకవేళ తప్పిదం చేస్తే గనక సౌలును నేను తీసేసినట్లుగా, సౌలుకు నా కృప దూరమైనట్లుగా, ఇదిగో నేను అతనికి నా కృపను దూరం చేయను, నేను సౌలుకు తోడై ఉంటాను అని అక్కడ దేవుడు అతనితో మాట్లాడుతూ ఆ నెక్స్ట్ వచనంలో ఏమంటారంటే, నిన్ను స్థాపించుటకై ఇదిగో నేను నీ కుమారునికి తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా చూడండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప నేను దూరం చేయనంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఎస్టాబ్లిష్ చేయడానికి దావీదు, ఇదిగో నిన్ను బలపరచడానికి, నువ్వు నా పట్ల కనపరిచినటువంటి ప్రేమను నీ యొద్ద నుంచి నేను తొలగించకుండా ఉండడానికి, ఒకవేళ నీ కుమారుడు తప్పిదం చేసినా నీ కోసమని అతనికి నా కృప చూపించడం నేను మానను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ బిడ్డల విషయంలో ఎవరైనా కలవరపడుతున్నారేమో, మళ్ళా దేవుడు చెప్తా ఉన్నారు, నీ కోసమని నీ కుమారునికి నీ కుమార్తెకు నా కృపను నేను దూరం చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి వారికి 1000 తరముల వరకు ఆయన తన కృపను అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ సొలొమోనుకి నేను తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు, అతడు చేయబోయే గొప్ప కార్యాన్ని, ఘనమైన కార్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని, దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టబోతా ఉన్నారు. ఆ మందిరం కట్టే విషయంలో నేను అతనికి తండ్రిగా ఉండి అతనికి ఆలోచన చెప్తాను అని ఇక్కడ దేవుడు దావీదుని బలపరిచినటువంటి మాట మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే అంశాన్ని గురించి మన దినవృత్తాంతాల గ్రంథంలో చదువుతూ ఉంటాం. చాలాసార్లు ఈ మాటను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అలాగే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా, ఇజ్రాయేలులకు నేను తండ్రిని కాదా, వారు నాకు కుమారులు, నాకు కుమార్తెలై ఉన్నారు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా. మనం కుమారులంటే మనకి ఎవరో ఒకరు ఖచ్చితంగా తండ్రి అనేవారు ఉంటారు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. శారీరకంగా కూడా మనం తండ్రి కలిగి ఉన్నాం, అంతకంటే ప్రాముఖ్యమైన పరమ తండ్రి మనకున్నారు. మనం దేవుని చేత సృజించబడిన వారం. దేవుడు మనల్ని సృష్టించాడు, ఆయనే మన సృష్టికర్త, మన విమోచకుడు, మనం ఆరాధన చేసినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథములో మనం చదివినప్పుడు మనల్ని కూడా ఆయన తనకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఆయన పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఎలాగ పుట్టాడు ఆయన? మనకి కుమారుడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కుమారుడిగా ఈ లోకంలోనికి పంపించబడ్డారు. అయితే ఆయన మనకు పరమ తండ్రిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్రియేక దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. క్రీస్తులో దేవుడున్నాడు, దేవుడిలో క్రీస్తున్నారు. పరిశుద్ధాత్మ చేత వీరందరూ కూడా కలిసి మన కోసం పరిచర్యలు జరిగించి మనల్ని విమోచించారు, మనల్ని రక్షించారు. గలతీయులకు రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తారు ఆ మాటనే. మిమ్మల్ని కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు చేసుకున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించి అయితే మిమ్మల్ని దత్తపుత్రులుగా చేసుకున్నారు అన్నటువంటి మాటను మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతాం. చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని వారసుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఆయన మనల్ని దత్తపుత్రులుగా దేవునికి ఆయన చేశారు. తన కుమారుని లోకానికి పంపించడం వలన మనల్ని దాస్యంలో నుంచి విడిపించి ఈ లోకంలో అపవాది సంబంధులుగా దేవునికి దూరంగా బ్రతుకుతున్న మనల్ని ఆయన విడిపించి దేవునికి దత్తపుత్రులుగా దేవుడు మనల్ని చేసేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే, ఈ రోజున నీ పొజిషన్ ఏంటో తెలుసా? నీకున్నటువంటి సంబంధం ఏంటో తెలుసా? దేవునితో నీకున్న అనుబంధం ఏంటో తెలుసా? మనం నోటితో చాలాసార్లు అలవాటుగా ఈ మాట చెప్తూ ఉంటాం, ప్రార్థనలో పదే ఈ మాట చెప్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ మాటను సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే, దేవునితో మనకున్న సంబంధాన్ని మనం గ్రహించగలిగితే, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ కుమారుని ఆత్మ అంటే ఆ కుమారత్వాన్ని పొందుకుని ఈ లోకములోకి వచ్చి తండ్రి దగ్గర నుంచి పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాన్ని అంతటిని కూడా యేసు క్రీస్తు ప్రభువారు ప్రార్థనలో తన తండ్రి దగ్గర నుంచి పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పరిశుద్ధాత్మను, కుమారుని యొక్క ఆత్మను, కుమారుడు ఏ రీతిగా అధికారాన్ని పొందుకున్నారో అటువంటి అధికారాన్ని దేవుడు మన జీవితాల్లో కూడా అటువంటి ఆత్మ చేత మనల్ని నింపి దేవుని దగ్గర నుంచి రావలసిన ప్రతి విధమైన దీవెన, ఆశీర్వాదాన్ని మనము కూడా స్వతంత్రించుకోవడానికి దేవుడు యేసు క్రీస్తు ప్రభువాని ఈ లోకంలోనికి ఆయన పంపించారు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు, జీవించారు. యేసయ్య ఏమని పిలిచేవారు? పరలోకమందున్న తండ్రి అని పిలిచేవారు ప్రతిసారి, కదా? అవునా కదా? మనకి ప్రార్థన నేర్పించినప్పుడు కూడా శిష్యులు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి. ఆయన మీకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీరేమని పిలవండి? తండ్రి అని పిలవండి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రార్థన నేర్పించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో అన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలా. కొన్ని భాషలు ఉన్న భాషలోనే వాళ్ళు అలాగే పెట్టేశారు. మనం గమనిస్తే రబ్బూని అన్నటువంటి మాట తెలుగు పదం కాదు, అది గ్రీక్లో ఉన్న పదము అని అనుకుంటా. నేను ఒకసారి చదివాను. ఆ రబ్బూని అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే ఆ బోధకుడా అన్నటువంటి అర్థం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరిస్తున్న ప్రతిసారి కూడా భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి భాష ఏంటంటే అరామిక్ భాష. ఏ భాష మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభువారు? అరామిక్. అరామిక్లో అబ్బా అని అర్థం ఏంటంటే, అబ్బా అన్న మాటకు అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మాటను, అదే పదాన్ని ట్రాన్స్లేట్ చేయకుండా అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్బా అంటే తండ్రి అని అర్థం. తండ్రి, నాయన అని మొరపెట్టే ఆత్మను దేవుడు మన హృదయాలలోనికి పంపించాడంట.
ఈరోజు మన బ్రతుకుల్లో దేవుడు చేయబోతున్న గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసు క్రీస్తు ప్రభువారు ఎటువంటి ఆత్మ చేత అబ్బా, తండ్రి, నాయన అని మొరపెట్టి ఈ లోక రక్షణ కోసం, అలాగే ఆయన అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసినట్లుగా ఆయన ప్రార్థనలో ఏ రీతిగా పెనుగులాడారో అటువంటి ప్రార్థన ఆత్మ చేత దేవుడు మనల్ని నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చేసిన ఏ ప్రార్థన వ్యర్థమైందా? భూమి మీద చేసిన ఏ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో వ్యర్థంగా పోలేదు. యేసయ్య చాలా యుక్తముగా ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కుమారుని ఆత్మ ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేసినప్పుడు లోక రక్షణ కోసమై ఎంత కష్టమైన శిలువ శ్రమనైనా అనుభవించడానికి దేవుడు బలపరిచినటువంటి ఆ గొప్ప కృప దేవుడు మనకు కూడా ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజున మన బ్రతుకులో చాలా ప్రార్థనలు వ్యర్థమైపోతున్నాయి. అసలు ఏ సమయంలో ఎటువంటి ప్రార్థన చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనకి వెళ్ళిపోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఒక వ్యక్తి ఎటువంటి ప్రార్థన చేయాలో తెలుసా? రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది, చూడక్కర్లేదు. కానీ ఇదిగో అటువలే మీరు మన బలహీనతలను బట్టి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అనగా మనం యుక్తముగా ప్రార్థన చేయటం మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడే ఆయనే తన ఆత్మ నుంచి ఉచ్చరింప శక్యము కాని మూలికలతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేసే అనుభవాల్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అవునండి, యుక్తముగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు కొద్దివిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. కొద్దివిగా అంటే ఏదో తక్కువ ప్రార్థన చేయమని కాదు, చాలా యుక్తమైనటువంటి ప్రార్థన. అన్యజనుల వలె, వేషధారుల వలె చేసేటువంటి ప్రార్థన కాకుండా యుక్తముగా దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడని, ఆయన మనస్సు ఎరిగిన దానువుగా, ఆయన మనస్సు ఎరిగిన వాడుగా, ఆయన కోరుకుంటుంది ఏంటో, ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిందేంటో ఎరిగినటువంటి ఆత్మను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తండ్రి అని పిలుస్తున్నప్పుడు దేవుడు మన హృదయాల్లోనికి ఎటువంటి ఆత్మను పంపిస్తారో, ఏ రీతిగా దేవుడు మనల్ని కుమారులుగా, వారసులుగా చేస్తారో ఈ మాటలో మనం చదువుతా ఉన్నాం. అలాగే రోమిలకు రాసిన పత్రికలో చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమైన మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎవరమో గ్రహించుకోవాలి. ఖచ్చితంగా మనకు తండ్రి ఎవరో మనం గ్రహించుకోవాలి. ఈ లోకంలో ఇంకొక తండ్రి ఉన్నాడు, అబద్ధాలకు జనకుడు, అపవాది, నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి రెడీగా ఉంటాడు. అతను మనకు తండ్రిగా ఉన్నాడా, లేకపోతే పరమ తండ్రి మనకు తండ్రిగా ఉన్నాడా? ఎవరి అధికారం కింద మనం ఉంటున్నాం, ఎవరిని మనం తండ్రి అని పిలుస్తున్నాం, ఎవరు మనకు తండ్రిగా ఉన్నాడో మనం ఖచ్చితంగా ఈ రోజున గమనించుకోవాలి. గమనించుకున్న మనం ఎటువంటి పొజిషన్లో ఉండాలి, మన హక్కు ఏంటి, మనకున్నటువంటి ఆశీర్వాదం ఏంటో కూడా మనం గ్రహించాలి. మరలా భయపడుటకు దాస్యపు ఆత్మకు కాదు కానీ దత్తపుత్రాత్మకు దేవుడు మనల్ని అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని పిల్లలంగా యేసు క్రీస్తు ప్రభువారు ఎవరో స్పష్టంగా మనం గ్రహించాలి. ఈ రోజుల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతూ ఉన్నారు. యేసు దేవుడు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకంట అసలు వందనాలు కూడా చెప్పొద్దని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు దగ్గరికి రానియొద్దు.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని మన కోసం ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్న దినాలలో కూడా యేసయ్య తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన నా తండ్రి పనుల మీద నేను వచ్చాను, నా తండ్రి పనులు చేయాలి, ఇదిగో నా తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నానని ఇలా చెప్తూ ఉంటే చాలామంది యూదులకి అర్థం అవ్వలే, గ్రహించలా. అందుకే చెప్తున్నాను, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా మరలా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా సరే యేసు దేవుడు కాదని చెప్తా ఉంటే వాళ్ళకి కనీసం వందనాలు కాదు, వాళ్ళు ఎదుట పడినా కానీ మీరు అసలు దగ్గరికి వెళ్ళొద్దు. ఈ యూదులు, పరిసయ్యులు, సద్దూకైలు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు, ఆయన చిత్తానుసారంగా నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తా ఉంటే ఆయన చంపటానికి ప్రయత్నం చేశారంట. చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొని గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఎందుకంటే వాళ్ళకి గ్రహింపు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని తండ్రి అని పిలుస్తా ఉంటే వీళ్ళకి అర్థం అవట్లేదు. నీకు తండ్రి ఏంట? ఆయన విశ్రాంతి దినాన అందరినీ స్వస్థపరుస్తున్నావు, విశ్రాంతి దినాన జనులను బాగు చేస్తా ఉన్నావు, విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదంటే నువ్వు అందరినీ బాగు చేస్తూ ఇలాంటి పనులు చేస్తున్నావే, విశ్రాంతి దినం ఆచరించిన నీవు అసలు నీకు దేవుడు తండ్రి ఎలా అవుతాడు అంటా ఉన్నారు. వాళ్ళకి అర్థం అవట్లేదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ ప్రణాళిక అర్థం అవట్లేదు. చాలాసార్లు వారితో మాట్లాడినప్పటికి కూడా వాళ్ళు గ్రహించినటువంటి పరిస్థితిలో వాళ్ళు అక్కడ ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఒక్క మాట మనం గ్రహించాలి. ఒకటి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, దేవుని యొక్క కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన అబ్బా తండ్రి అని పిలిచే అనుభవాల్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం మనం కలిగి ఉన్నామా? దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. మొదట చెప్తున్నాను, దేవుడు మనకి తండ్రిగా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? కుమారులుగా ఉన్నాం. కుమారులుగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ లేఖనాల్లో మనం చదువుకున్నాం కదా, మనము కుమారులమై ఉన్నందున మనం ఏం చేయాలంట? అబ్బా తండ్రి అని ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టాలంట. దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు మరలా మనతో మాట్లాడుతాడు. తండ్రి అని దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుడు ప్రతి అవసరత అక్కరత మనకి ఆయన తీరుస్తాడు. చాలామంది ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జీవితాంతం వరకు కూడా దేవుణ్ణి మనకి ఎలా పరిచయం చేయాలనుకున్నారో తెలుసా? తన చివరి క్షణం వరకు కూడా దేవుణ్ణి మనకి ఎలా పరిచయం చేయాలనుకున్నారో తెలుసా? ఎలా పరిచయం చేయాలనుకున్నారు? ఆయన సిలువలో పలికిన చివరి మాట ఏంటండి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకములో మనకి మాదిరిని చూపించడానికి, అసలు మనము ఈ దేవునికి ఏమై ఉన్నామో తెలియచేయడానికి ఆ మాట ఆయన వాడారు. ఉందా అనుభవం? తండ్రి, ఆయన నాకు తండ్రి అన్న అసలు ఆ మాట తలుచుకుంటేనే చాలా సంతోషం వేస్తుంది కదా. పరలోకమందున్న దేవుడు మనకి ఎలా ఉన్నాడండి? ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆయన మనకు తండ్రి. మన ప్రతి అవసరతలను తీర్చడానికి ఆయన పరమందు సకల ఐశ్వర్యముల చేత ఐశ్వర్యవంతుడిగా ఆయన మనకున్నాడు. తనకు ప్రార్థన చేయవారందరికీ ఆయన కృప చూపుటకు ఎలా ఉన్నాడు? ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించాలి. ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అటువంటి అనుభవాలు రావటం లేదు. హృదయపూర్వకంగా తండ్రి దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు అడిగి పొందుకున్నా. అందుకే చెప్తున్నాను, యేసయ్య చేసిన ఏ ప్రార్థన కూడా వ్యర్థం కాలేదు. యేసయ్య ఎప్పుడూ కూడా అనవసరంగా ఎక్కడ ప్రార్థన చేసినట్లుగా కనపడలేదు. ఆయన వ్యర్థమైనటువంటి మాటలు ఎక్కడ కూడా పలికినట్లుగా మనం చూడం. దేవుని సన్నిధిలో అటువంటి ఆత్మను పొందుకొని అబ్బా తండ్రి అని దేవుని సన్నిధిలో
మొరపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరలా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ప్రార్థన ఆత్మను మనం పొందుకుందాం. రెండోదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో 16-17 వచనాలు. మాకు తండ్రివి నీవే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా యెహోవా నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. యెహోవా యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మీకు ఎలా ఉందో కానీ ఈ మాటలు చదువుతూ ఉంటే అసలు నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. ఒక క్రొత్త ప్రార్థన దేవుడు ఈ రోజున మనకి నేర్పించబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తులు చేసినటువంటి ప్రార్థనలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో చూడండి. నువ్వు మాకు తండ్రివైతే నువ్వు తిరిగి రా అయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. నువ్వు మాకు తండ్రిగా ఉంటే మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశావని ప్రార్థన చేస్తున్నారు. నువ్వు మాకు తండ్రిగా ఉంటే ఈ పాపం మా బ్రతుకులో ఎందుకు నువ్వు ఎలో చేస్తున్నావు అని ఇక్కడ ప్రార్థన చేస్తావు. మాకు ఇందులో ఉండటం ఇష్టం లేదు. ఇష్టం లేకనే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు కదా. ఇదిగో అబ్రహాము మమ్మను ఎరుగకపోయినా, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినా, మేము అన్యజనులం, మేము ఏ గోత్రానికి చెందినవారు, వాళ్ళు ఒకవేళ మమ్మల్ని అంగీకరించకపోయినా అయ్యా అంటున్నారు, యెహోవా నీవే మా తండ్రివి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తారు ఈ మాట, యెహోవా నీవే మా తండ్రివి, యెహోవా నీవే మా తండ్రివి అని చెప్తూ వాళ్ళు అడుగుతున్నటువంటి ఒక మాట, దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మన దగ్గర నుంచి ఆశపడుతున్నటువంటి ఒక ఆశ, దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి ఒక కోరిక, మన ఆధ్యాత్మిక స్థితి కానీ మన బ్రతుకులు కానీ ఎలాగుండాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ కింద వచనాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవా నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ మార్గాలు విడిచిపెట్టేసి తిరిగేటట్లుగా ఎందుకయ్యా మమ్మల్ని విడిచిపెట్టేశావు? నీ భయం లేకుండా, నీ ఎందు భయభక్తులు కనపరచకుండా ఎందుకని మమ్మలను ఇదిగో మా హృదయములను ఎందుకు నువ్వు కఠినపరిచేశావు? మాకొద్దు నాయన. మరలా ఇదిగో నీ దాసుల నిమిత్తం, మా నిమిత్తమై, అలాగే నీ స్వాస్థ్య గోత్రం నిమిత్తమై మరలా నువ్వు తిరిగి వస్తే మేము మరలా మీతో మా నిబంధనను మేము స్థిరపరచుకోవాలనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మరలా నీతో మా సంబంధాన్ని పునరుద్ధరించుకుందాం అనుకుంటున్నాం. ఒక్కసారి మాలో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని తొలగిస్తావా అయ్యా? మాలో ఉన్నటువంటి ఆ దుర్మార్గపు క్రియలను తొలగిస్తావా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనల్ని కూడా ఆయన దర్శిస్తూ ఉన్నారు. హృదయం కఠినం చేసుకోకూడదు. హృదయం కఠినమైపోతే ఏమవుతుందో తెలుసా? దేవుని మాట మన చెవులకు అది ఇంపుగా ఉండదు. హృదయం కఠినమైపోతే దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థం అవ్వదు. హృదయం కఠినమైతే దేవుని సేవకుల మాట ఎక్కడి నుంచి వస్తుందో మనం గ్రహించలేము. దేవుడే మనతో మాట్లాడుతున్నాడని మనం ఎప్పుడు గ్రహిస్తామంటే మన హృదయాలు మెత్తనవైపోయినప్పుడు. మంచి నేలను పడిన విత్తనం వలె ఆ విత్తనం ఫలించాలంటే మన హృదయం మెత్తగా దున్నబడినప్పుడు అది అందులో వాక్యము ఫలిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.